వార్తలు విశేషాలే కాకుండా విజ్ఞానదాయక విషయాలు అందించే మీ ఆర్ఎస్ వెబ్ టీవీ మరో వీడియోతో మీ ముందుకు వచ్చింది. మీకు కానీ మా వీడియోలు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోలు పొందండి. గతంలో మేము అప్లోడ్ చేసిన ఎస్బీఐ బడ్డీ యాప్కి అనూహ్యమైన స్పందన వచ్చింది. అందులో కొంతమంది కొన్ని సందేహాలు వ్యక్తం చేశారు. వాటికి కామెంట్ బాక్స్లోనే మేము ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ యాప్కి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్తో సమగ్ర సమాచారాన్ని అందించి ప్రజల్లో గల అపోహలను తొలగించడానికి ఆర్ఎస్ క్రియేషన్స్ చేస్తున్న మరో ప్రయత్నమే ఈ వీడియో. ఇందులో భాగంగా మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు. మొదటిది మనీ ట్రాన్సాక్షన్. దీనికి కొన్ని లిమిటేషన్స్ అంటూ ఉన్నాయి. రోజుకి గరిష్టంగా 10,000 రూపాయలు మాత్రమే మనం బడ్డీ యాప్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయగలం. అది కూడా పర్ ట్రాన్సాక్షన్ 2,000 మాత్రమే మనం ట్రాన్సాక్షన్ చేయగలుగుతాం. ఒక ట్రాన్సాక్షన్లో 2,000 కన్నా ఎక్కువ అమౌంట్ని మనం అవతల మర్చెంట్ అకౌంట్కి పంపించలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువు 10,000 రూపాయలు ఉంది అనుకుందాం. అది కొనాలంటే మనం 5 సార్లు ట్రాన్సాక్షన్ చేయాలి. 10,000 కన్నా ఎక్కువ ఉంది అంటే కనుక ఆ ఒక్క రోజులో మనం ఆ వస్తువుని బడ్డీ యాప్ ద్వారా కొనలేం. దానికి మళ్ళీ సెకండ్ డే తీసుకోవాలి. అలా రోజుకి 10,000, నెలకి 20,000 మాత్రమే మనం ఏదైనా వస్తువుని బడ్డీ యాప్ ద్వారా పర్చేస్ చేయగలుగుతాం. ఒకవేళ అంతకన్నా పెద్ద అమౌంట్ని పర్చేస్ చేయాలనుకుంటే కనుక మన వ్యాలెట్ని పవర్అప్ చేసుకోవాలి. పవర్అప్ చేసుకోవడం ద్వారా మనం మన లిమిటేషన్స్ని పెంచుకోవచ్చు. దానికి 50,000 వరకు లిమిటేషన్ ఉంటుంది. మన బడ్డీ వ్యాలెట్ ఒకవేళ పవర్అప్ చేసుకుంటే ఎన్హాన్స్ చేసుకోవచ్చు మన లిమిటేషన్స్ని. అది కూడా ఎలా అంటే పవర్అప్ యువర్ వ్యాలెట్ అని చెప్పేసి పైన మనకు ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మన వ్యాలెట్ని మనం 50,000 వరకు మన లిమిటేషన్ మనం పెంచుకోవచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మరో విషయం ఏంటంటే మీరు యూజ్ చేస్తున్న డెబిట్ కార్డ్కి వ్యాలిడిటీ ఉందా లేదా అన్నది. ప్రతి డెబిట్ కార్డ్ మీద దాని యొక్క ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్న డెబిట్ కార్డ్ మీద ఎక్స్పైరీ డేట్ 2016 కన్నా తక్కువగా ఉన్నట్లయితే ఆ డెబిట్ కార్డ్స్ ఏవి కూడా ట్రాన్సాక్షన్స్కి పనిచేయవు. ఏ డెబిట్ కార్డ్ అయితే 2016 కన్నా ఎక్కువ ఉంటుందంటే 2017 లేదంటే 2025, 2028 ఆ డేట్ ఏవైతే ఉంటుందో అవి మాత్రమే మనం ట్రాన్సాక్షన్ చేయడానికి యూజ్ అవుతాయి. అలానే కొన్ని కార్డ్స్ మీద వెనకాల CVV కోడ్ ఉండదు. మీరు చూసినట్లయితే గోల్డ్ కార్డ్స్ ఉండేవి ఇంతకుముందు, దాంట్లో CVV కోడ్ అనేది ఉండేది కాదు. ఆ CVV కోడ్ లేకపోయినా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటే కనుక ఆ కార్డుతో కూడా మనం మనీ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఒకవేళ మీ కార్డు మీద ఎక్స్పైరీ డేట్ లేకపోయినా, CVV కోడ్ లేకపోయినా, కార్డు నుంచి ట్రాన్సాక్షన్ జరగకపోయినా మనం నెట్ బ్యాంకింగ్ని యూజ్ చేసుకుని మనీ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. లేదు డెబిట్ కార్డుతోనే చేయాలనుకుంటే కనుక ఇంకో డెబిట్ కార్డు కోసం మనం బ్యాంక్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకొని డెబిట్ కార్డు తీసుకొని ఆ డెబిట్ కార్డుతో మనం మనీ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అలాగే సెకండ్ది వచ్చేసి చాలామంది మా బడ్డీ వ్యాలెట్ నుంచి బ్యాంక్కి మనీ ట్రాన్సాక్షన్ జరగడం లేదు అని చెప్పి అంటూ ఉన్నారు. అది అవాస్తవం. ఒకవేళ నెట్ స్పీడ్ తక్కువగా ఉన్నా, సిగ్నల్ సరిగ్గా లేకపోయినా ట్రాన్సాక్షన్ అనేది లేట్ అవుతుంది లేదా ఫెయిల్ అవుతుంది. అంతేగాని మీ మనీ ఎక్కడికి పోదు. ఒకవేళ ఫెయిల్ అయితే మీ మనీ మీ వ్యాలెట్లోనే ఉండిపోతుంది. మళ్ళీ నెట్ స్పీడ్ ఫాస్ట్గా ఉన్నప్పుడు మీరు మీ వ్యాలెట్ నుంచి బ్యాంక్కి మీ అకౌంట్కి మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది 100% జెన్యూన్ యాప్. మీరు ఎటువంటి అపోహలు పెట్టుకోని అవసరం లేదు. ఇక్కడ దీని గురించి చెప్పాలంటే స్వయంగా జిల్లా కలెక్టర్లే దీని గురించి గ్రామాల్లో ప్రభుత్వ అధికారుల చేత మెప్మా అవగాహన సదస్సు కల్పిస్తున్నారు. గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేసిన ఏపీ పర్స్ అనే యాప్లో కూడా దీనికి ప్రత్యేకమైన స్థానాన్ని కేటాయించడం జరిగింది. అలాగే ఈ వ్యాలెట్ యాప్కి సంబంధించి మీ ట్రాన్సాక్షన్స్లో ఎటువంటి లోటుపాట్లు జరిగినా దాన్ని వెంటనే క్లియర్ చేయడానికి స్టేట్ బ్యాంక్ వారు ఒక టోల్ ఫ్రీ నెంబర్ని మనకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఆ నెంబర్ వచ్చేసి 1800-425-3800. ఇది 24/7 ప్రజలకి అందుబాటులో ఉంటుంది. అయితే ఈ యాప్కి సంబంధించి ఒక చిన్న డిసడ్వాంటేజ్ కూడా ఉంది. పేటీఎంలో ఉన్నట్టుగా బ్యాంక్ టు మర్చెంట్ డైరెక్ట్ ట్రాన్సాక్షన్ ఈ యాప్లో ఉండదు. సో మీరు చెల్లించాలనుకునే మనీ ముందుగానే మీరు బ్యాంక్ అకౌంట్ నుంచి వ్యాలెట్కి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాతే వ్యాలెట్ నుంచి మర్చెంట్ అకౌంట్కి పంపించడానికి వీలవుతుంది.